పనిచేయాలి. ఆ సంస్థలన్నీ కలిసి ఒక గొడుగు కిందికి రావాలి. ఇది ఒక ఫెడరేషన్ లాగా మనము పనిచేయాలి. వాటి అన్నింటినీ కలుపుకొని ముందుకు పోవలసినటువంటి ఒక నిర్మాణం కావాలి. ఇది నేను మురళీధర్ గారితో చెప్పినప్పుడు మీరు బాగా కరెక్ట్ మాటనే చెప్పారు. మనం ఒక ఫెడరేషన్ లాగా దీన్ని ఎలా తయారు చేయాలి, ఎట్లా తయారు చేయాలి, అసలు ఈ ఉపకులాలు ఏంటి, మన ఎన్ని చాలా వరకు ఉపకులాల కిందికి వస్తాయి. మనకు వచ్చిందైనా కానీ మన యాదవులకు ఉన్న 8 కులాలు కానీ, మాదిగలకు కానీ, మాలలకు కానీ, బీసీలకు కానీ అందరికీ పాపనోడు పొడగొట్టుకున్నాడు. వాడికి విప్ర వినోదులు ఉండేవాళ్ళు, ఆ విప్ర వినోదులు చచ్చిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఒకరిద్దరు బతికున్నారు, కానీ నేను విప్ర వినోదిని అని చెప్పుకోవడానికి ఆయన దగ్గర ఏమీ లేదు. కానీ మన ప్రజలకి సంబంధించిన కళలను ప్రజలు కాపాడుకున్నారు. వాళ్లకు మనం కృతజ్ఞతలుగా ఉండాల్సిందే. వాళ్ళు ప్రేమించారు మనని, వాళ్ళు అభిమానించారు. వాళ్ళకి కూడా వాళ్ళు మన అండగా ఉంటారు. ప్రభుత్వాలు ఎందుకు ఉండవు, ఉండాల్సిన విధంగా ఎందుకు ఉండడం లేవు అనేది మనం ప్రశ్నించాలి. ప్రజలను మనం అభిమానిస్తూ వాళ్ళ చైతన్యాన్ని, కార్యక్రమాన్ని, మరింత సపోర్టుని ఎట్లా ఇవ్వాలి అనేది వాళ్ళకు కూడా మనం అప్పీల్ చేయాలి. వాళ్ళు మన తరాల వాళ్ళకి ఇచ్చినటువంటి మద్దతుని, కళాభిమానాన్ని వాళ్ళు చాటుకున్నారు కాబట్టి ఇవి మిగిలినాయి. ఇవాళ ఆ పరిస్థితి తగ్గిపోయింది కాబట్టి, కళలకు అంతరించే పరిస్థితి వచ్చింది కాబట్టి మనం ప్రభుత్వాల వైపు చూస్తున్నాం. చేయాల్సిన బాధ్యత ఉందని చెప్తున్నారు. ఇది ప్రజలను ప్రేమించడంలో భాగంగా దళిత, ఆదివాసీ, వెనకబడిన కులాలకు మీరు రాజ్యాంగ పరంగా ఇంత శాతం ఇస్తాము, ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని మీరు చెప్తున్నప్పుడు, మరి మా కళలకు మీరేమి ఇచ్చారు అని మనం అడుగుతున్నాం. మనమేమి ప్రత్యేకంగా వాళ్ళది అడగట్లేదు, మనమేమి వాళ్ళది గుంజుకోవట్లేదు. మనకి ఇవ్వవలసినంత ఎందుకు ఇవ్వడం లేదనేదే మనం న్యాయబద్ధమైన ప్రశ్న. ఈ న్యాయబద్ధమైన ప్రశ్నలను గుప్పిస్తూ మనం మాట్లాడవలసి ఉంటుంది. మన కార్యాచరణని రాసుకోవాలి. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీకి మేనిఫెస్టో ఉంది, ప్రణాళిక. కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రణాళిక ఉంటుంది, బీఎస్పీకి ఒక ప్రణాళిక ఉంటుంది. రాజకీయ పార్టీలకే కాదు, సంస్థలకే ప్రణాళికలు. మనం ప్రణాళిక రహితంగా మనం ఆలోచిస్తున్నాం. మనం అంటే మన మనసులో ప్రణాళిక ఉంది, ఎదుటివాడికి వచ్చేటప్పటికి ఇది మా కాగితం, ఇది 10,000 ప్రతులు వేసి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మనము దానిని ముందుకు తీసుకుపోవలసిన ఏమీ వద్దు. గంగా నది, గోదావరి అయినా ఎక్కడో ఒక దగ్గర చినుకు చినుకుగా మొదలయ్యి మహాప్రవాహంగా మారిపోయి మహాసముద్రంలో కలిసిపోయి తమ అస్తిత్వాన్ని మహాసముద్రానికి ఇస్తారు. అట్లా కళా మహాసముద్రాన్ని మనం నిర్మించాల్సిందే. మనకి ఏం శక్తి తక్కువైందని, మనం ఉపయోగపడితేనే కదా ఎలక్షన్లలో వాళ్ళు గెలుస్తున్నది. మరి మన కోసం మనం ఎందుకు ముందుకు రావడం లేదు? ఆలోచించుకోవాలి, ప్రతి ఒక్కరూ ఆలోచింపజేయాలి. కాబట్టి ఒక ప్రణాళిక అవసరము. ప్రభుత్వాలకు పాలసీ ఉండాలి అని అడగడం తప్పులేదు, అడగాల్సిందే. కానీ మన ప్రణాళిక ఏమిటని కూడా మనము విమర్శించుకోవాలి. ఇది సద్విమర్శ ఇక్కడనే ప్రారంభమైంది. ఆ రెండో వాడు పాలసీ ఎందుకు చేయట్లేదనేది మన ప్రణాళికలో చెప్తాం, ఎలా ఉండాలి అనేది కూడా మనం చెప్తాం. కాబట్టి మిత్రులారా, ఏదో మనం వచ్చాము ఇక్కడ సంతృప్తిగా పోదామని కాదు, అట్లా అయితే కాదు. బాధ్యతని తీసుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు బాధ్యులు కావాలి, 10 మందిని బాధ్యులుగా చేయవలసి ఉంటుంది. కాబట్టి ముందు మనలో ఐక్యత ఉండాలి. కళాకారులు, జానపద కళాకారులు, నిజానికి జానపదానికి ఆదివాసీకి ఇక్కడ ఆదివాసీ, ఇది జానపదం, అది ప్రజలు, అది అట్టడుగు ప్రజలు. వాళ్ళు మాకు ఇలాంటి అన్యాయమే జరుగుతుందని అన్న వాళ్ళని మనకు సహోదరులుగా, కళాభిమానులుగా, సోదరులుగా మనం గుర్తించి వాళ్ళని ఆలింగనం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్లకు మనకున్న చైతన్యం కూడా వాళ్ళకి లేదు, మనకున్న సామాజిక పరమైనటువంటి కొన్ని వసతులు వాళ్లకు లేవు.
కాబట్టి వాళ్ళని కూడా మనం కలుపుకొని ఆదివాసీ, జానపద, అడుగు వర్గాల కళాకారులు కళలను దానికి ఒక మంచి పేరు పెట్టాలి. ఆ పేరు దొరకట్లేదు. మన అందరినీ కలిపే ఒక గొడుగు కావాలి. ఆ గొడుగు ఎవరిది వాళ్ళు ముక్క తీసుకొని పోతే అది గొడుగు కాదు. అది కాబట్టి ఒక గొడుగు ఉండాలి, గొడుగుకు పేరు కావాలి. గొడుగు అంటే నిర్మాణం. ఆ నిర్మాణాన్ని పకడ్బందీగా మనము నిర్మించుకుంటే తప్ప మనం ఇప్పుడు ఏమడుగుతున్నాం, 3-4 రకాల డిమాండ్స్ పెడుతున్నాం. జానపద అకాడమీ, ఆదిలాబాద్కు పోతే మన మిత్రులు ఉన్నారు కదా, మాకు గిరిజన విశ్వవిద్యాలయం కావాలని. మీకెందుకయ్యా మరి ఒకటి పెట్టిండ్రు కదా, జాతీయ స్థాయిలో ములుగులో పెట్టిండ్రు కదా అంటే, అది జాతీయ స్థాయి సార్, అది మా స్థాయిలో మాకు ఒక విశ్వవిద్యాలయం కావాలి, మీరు పెడతారా పెట్టరా అని వాళ్ళు అడుగుతున్నారు. దాంట్లో మళ్ళీ ములుగులో ఉట్నూరులో పెడతానన్నది ములుగుకు తీసుకుపోయారు. ఇట్లా రకరకాల మార్పులతో, రకరకాలైనటువంటి రాజకీయాలతో నిజానికి ఆదివాసులకి జరగవలసిన న్యాయము, జానపదులకు జరగవలసిన న్యాయం జరగడం లేదు. ముందు మనం ఏమంటున్నాము, లిస్టు తీయండి, మాకు గుర్తింపు కార్డు ఇవ్వండి, మాకు బస్ పాస్ ఇవ్వండి. ఇది చిన్న కోరిక. దీనివల్ల మొత్తం మహిళలకు మీరు ఇచ్చారు, సంతోషం, మేము కాదనలే ఎన్నడు. మరి మా జానపద కళాకారులలో స్త్రీలు ఎంతమంది ఉన్నారు అది ఉపయోగించుకునేవాళ్ళు? పుట్టగడవని వాళ్ళము ఇల్లు ఇడిచి ఎక్కడికి పోతాము, పిల్లల్ని ఇడిచి ఎక్కడికి పోతాము? డబ్బున్న స్త్రీలు అయితే హాయిగా జలసాలాగా తిరిగి వస్తారు, లేదా అవసరమైన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉపయోగపడదు. కానీ మనకు కూడా కావాలి. మాకు ఎందుకు ఇవ్వరు? వాళ్ళకి ఇచ్చారు, సంతోషం, మాకు ఇవ్వండి. చూపించి తులనాత్మక పరిశీలన చేసి తార్కికంగా మనము ఆలోచనలు చెయ్యాలని ఆశిస్తున్నాను. అదే జానపద విశ్వవిద్యాలయం పక్కన జానపద అకాడమీ అని ఒకటి అడుగుతున్నాం. రెండవది కార్పొరేషన్. ఈ రెండింటికంటే కూడా కార్పొరేషన్ చాలా అవసరం. ఎందుకంటే ఆర్థిక సహకారం అందించడానికి కార్పొరేషన్ కావాలి, గుర్తింపు కోసం అయితే జానపదం కావాలి. కానీ జానపద సాంస్కృతిక శాఖ ఉంది, ఇది ఎట్లా? సాంస్కృతిక శాఖను మీరు ఏమైనా వేరే రకంగా చేసుకోండి, దాంట్లో కూడా మాకు ఇవ్వండి. జానపద అకాడమీలో కూడా మాకు ఇవ్వండి. ఎందుకంటే మేము 90% కళాకారులలో మేమున్నాము, కానీ 10%మే 90%గా మారింది, 90% 10%గా మారింది. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎంత పెద్ద అన్యాయం ఇది. మన కళ్ళ ముందు మననే పొడి చేస్తున్నారు, ఏమీ చూడకుండా. వాస్తవాలని వాళ్ళు చూడట్లేదు, మనం చూపిస్తే చూడట్లేదు. మన ఒక్క పాటలో ఇవన్నీ మనం రాయగలిగితే 1000 పాటలు వస్తే అప్పుడు ఏమవుతుందండి? ఎందుకు మన గురించి మనం రాసుకోలేదు నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఎందుకు మన డిమాండ్ను ఒక్క పాట రూపంలోకి తీసుకురాలేదని అడుగుతున్నా నేను మిమ్మల్ని. ఒక్క పాత్ర ఎందుకు ప్రశ్నించలేదని అడుగుతున్నా. మన సింధు కళాకారులు కానీ, యక్షగాన కళాకారులు కానీ, మిగతా కళారూపాల్లో కానీ ఇది ప్రార్థన ప్రారంభమవుతుంది. ప్రారంభం కాగానే వాడు పోలీసు వాడు వస్తాడు, వచ్చేసి ఇట్లా కూర్చుంటాడు, దర్జాగా కూర్చున్నట్టు చేస్తాడు పాత్ర. మీరు గుర్తించండి. రాగానే అరే మంగళి తారా వాడు వచ్చేస్తాడు. వాడు వచ్చేసి తీసేయి జాగ్రత్త బిడ్డ అంటాడు. వాడు ఇట్లా 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 పెట్టి సగం చేస్తాడు. చేసి అమ్మా సార్ నాకు కడుపున వస్తాను సార్, నేను పోతున్నా సార్, మీరు ఏమనుకోవద్దు సార్ అంటే, అరే ఇదేంద్రా పోయి నేను డ్యూటీలో పోవాలి అంటే, వాడి మీద ఎప్పటి నుంచో ఉన్న కోపము ఇట్లా తీసుకున్నాడు. అర్థమైందా? వద్దురా బాబు నీ దండం పెడితే గీత పెరిగిపోతా అంటే, లేదు సార్ నేను ఇక్కడ ఉంటే మీకు మంచిది కాదు, నేను పోయేసారి పోతాడు. వాడు దగ్గర రాడు. వీడు కేకలేస్తూ ఉంటాడు, కేకలేస్తూ. ఒక్క పాత్రని మనము సృష్టించినమా? ఎందుకు సృష్టించలేకపోతున్నాం అంటే, అడుక్కోవడం అలవాటైన పరిస్థితి. అంటే అడుక్కోవడం అంటే విశ్వవిద్యాలయం కావాలి, ఇది కావాలి, అది కావాలి. వాడు ఏది ఇయ్యడు, ఒకటే మాట ఉండాలి, నినాదం ఒక్కటే ఉంటుంది.
నినాదము ఒక్కటే ఉంటాయి, పలు నినాదాలు ఉండవు. ఏది మంచిదో ఇవాళ డిసైడ్ చేయండి, తీర్మానించుకోండి. విశ్వవిద్యాలయం ఉంటే ఏమవుతుంది? పరిశోధనలు జరుగుతాయి, విద్యార్థులు అధ్యయనం చేస్తారు, డాక్యుమెంటేషన్ జరుగుతుంది. ఇవన్నీ అకాడమిక్గా ఎక్కువ జరుగుతాయి, కళాకారులకు ఉపయోగముగా ఎక్కువగా ఉండకపోదు. ఏమంటారు సుబ్బాచారి వారు? ద్రవిడ విశ్వవిద్యాలయంలో జానపద సంస్థ శాఖకి ఒక 10 ఏళ్ళు హెడ్గా ఉండి ఇలాంటి పనులు ఎన్నో చేశారు వారు. జానపద కళలకి ఎన్సైక్లోపీడియా అంటే సమగ్ర ఏంటిది తెలుగులో? ఎన్సైక్లోపీడియా కాదు, విజ్ఞాన సర్వస్వం 1200 పేజీలు అది తయారు చేశారు. మనము ఇంతకు ముందు భక్తవత్సల రెడ్డి ఏ మాటకా మాట చెప్పుకోవాలి, ఆయన కొంతమంది కళాకారుల జిల్లా కళాకారుల పెట్టారు, డైరెక్టరీ అంటారు, కళాకారుల వివరాలు సూచిక. మనము మన మన కళారూపానికి సంబంధించిన తెలంగాణలో ఉన్న వాళ్ళ సూచిక మీరు తయారు చేయాలి. మీకు ఎందుకు ఈజీ అంటే మీరు ఇక్కడ కూర్చొని కూడా ఫోన్లో ఒక్కొక్కరు ఒక జిల్లా అధ్యక్షుడికి చెప్పి ఆ జిల్లాలో మండలాలు విలేజెస్లో మన వాళ్ళు ఎవరున్నారు, ఎక్కడున్నారు, ఫార్మేట్ కావాలంటే మేము చేసి ఇస్తాం. సుబ్బాచారి గారు, నేను, భూపతి గారు ఆ ఫార్మేట్ ఇస్తాము. ఆ ఫార్మేట్లో వీటిని సెల్ ఫోన్లో కూడా పెట్టేద్దాము. ఆ సెల్ ఫోన్ నుంచి వచ్చిన సెల్ ఫోన్ నంబరు, ఆ వివరాలు, ఆ కళారూపము ఇవన్నీ పెట్టేస్తాం. అది నింపి మనకు పంపమనండి. ఎందుకంటున్నానంటే మన బల సమీకరణ ఎదుటి వాడికి తెలియద్దు. సమీకరించుకున్న తర్వాత వాటిని ఒక్కొక్క జిల్లాల్లో రిలీజ్ చేసి అన్ని కలిపి ఇక్కడికి తీసుకొచ్చి పుస్తకాలు, నోటు పుస్తకాలు, సమాచారము, సీడీలు ఇక్కడ పెట్టి ఇప్పుడు చెప్పండి. గోదా తయారు చేసినాం, ఫైటింగ్ రండిగా. ఇది మన గోదాకి పిలవాలి వాడిని. ఊరికే మనం పోయి అట్లా బాబు నాకు ఇది కాదు, నువ్వు ఎవడరా, నాకు 6 నెలల్లో పనిచేయరు, మేము ఏమి తీసుకుంటాం సరే నిలబడతాం. చెప్పండి ఎందుకు మాట్లాడడం లేదు? సర్పంచ్ దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు జిల్లాల్లో ఎందుకు మనం ప్రశ్నించడం లేదు? ఎందుకంటే ఇక్కడికి వచ్చి భూపతి ఏర్పాటు చేసే ఒక మైకు, ఒక హాలు, ఒక ఇది మనకు దొరికింది కాబట్టి ఇక్కడికి వచ్చి మాట్లాడతాం, అయిపోయింది. ఎన్ని మీటింగ్లు చూసినాం మనం? కాదు, మీటింగ్లది కాదు. ఇక మీటింగ్ ఎందుకు చేసుకుంటామంటే యుద్ధ ప్రణాళిక రచించడానికే. లేకపోతే ఇదంతా సైన్య సమీకరణ. ఆ సైన్యం ఉంటే సరిపోదు, వాళ్ళకు తిండి పెట్టడానికి మనోళ్ళల్లో కొంతమంది ఉంటారు, కొద్దిగా 4 డబ్బులు ఉన్నవాళ్ళు. బాబు మేము ఇట్లా అనుకుంటున్నాము, ఇది మన కళ, ఇక్కడ మన కళ, ప్రజాకళ మన కళ. దాంట్లో రకరకాల కళలు, ప్రదర్శన కళలు, ఆ తర్వాత నెరేటివ్ అవి, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. మన గంగిరెద్దులని పాపం ఇప్పుడు గుడ్డెలుగులని ఆడించేవాళ్ళు లేడు, కోతులు, ఈ పక్షులు, ఇలాంటి వాళ్ళని ఒక కేటగిరీ. అంటే మనకి ఈజీ అయితే మనకు కూడా తెలుస్తుంది, మనం ఇన్ని రకాల కళారూపాలు ఉన్నాయా? ప్రకృతిని ప్రేమించడము, జంతువులను ప్రేమించడము, వాటిని బతికించడము, మనం బతికినాం. ఇంత గొప్ప కళ ఎక్కడుందబ్బా? ఇప్పుడు అది ప్రకృతి అంటే వికృతి అయిపోయింది. ఆ పక్షి కూడా మనకు సహకరించడం లేదు, దానికి పెట్టే పరిస్థితి కూడా లేకపోవడం అన్ని గమనించాలి. అందుకే మన పిల్లలు ఏం చేసిండ్రు, ఏమి నాయనా తాత నువ్వు వేసిన నాటకాలతోటి మాము నుంచి అయితలేదు, మేము బోరింగులల్లా రిగ్గులల్లా ఆడబోది, ఇక్కడ లారీలు ఎక్కుతామా అనే పరిస్థితికి వచ్చింది. అట్లా వద్దు. కళని బ్రతికించడం కళాకారుడి బాధ్యత, కళాకారుణ్ణి బ్రతికించడం సమాజ బాధ్యత, ఈ ఇద్దరిని బ్రతికించడం ప్రభుత్వ బాధ్యత. ఏ ఒక్కడినో బతికించడం కాదు, ఆ వ్యవస్థ మొత్తాన్ని బతికించాలి. అందుకే మనం ఏమన్నాము, మన
పోషితులు ఉన్నారు, మన మనని కాపాడిన వాళ్ళు ఉన్నారు, మనకి కట్న కానుకలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా మనము అడ్రస్ చేస్తాం, తప్పనిసరిగా చేస్తాం. వాళ్ళకు ఒక పాట పడతాం. ఇంతకాలం నేను నీకు పాట పాడాను, ప్రదర్శన ఇచ్చాను, కులకథ చెప్పాను, స్థల కథ చెప్పాను, నీ గోత్రం చెప్పాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏం చేస్తావు నువ్వు? నీ మద్దతు ఏ రూపంగా ఇస్తావని మనం ప్రశ్నిస్తాం. కాబట్టి ఇక్కడికి రాని మిత్రులని కూడా మంచి పాటలు తయారు చేయమనండి. వాటన్నింటినీ మనం ఇక్కడ విందాము. అందులో ది బెస్ట్కి వాటికి మనము ప్రైజెస్ కూడా ఇద్దాం. ది బెస్ట్ మన తెలంగాణ యాస, భాష, జీవితం, కళారాధన ఇన్ని విషయాలు అందులో ఉండి ఆ పర్టికులారిటీ అంటే ఒక చిందువాడు ఉంటే చిందు పాట తయారు చేయాలి. ఆయనకు తెలిసినంతగా మనకు తెలియదు, మీ వీటికి తెలిసినంతగా అతనికి తెలియదు. కాబట్టి ఎవరిది వాళ్ళే రాసుకోవాలి. వేరే వాళ్ళు రాసినా పర్వాలేదు. ఇప్పుడు జయరాజు ఇంకెవరో ఉన్నారనుకోండి, వాళ్ళు జనరలైజ్ చేస్తారు. కానీ నేనేమంటున్నా, ఆ కళకి సంబంధించినటువంటి సమూహము, కులము, ఉపకులం వాళ్ళు రాయాలి. అందులో పస వస్తుంది, అందులో విద్యుత్తు పుడుతుంది. అది ఒక విద్యుత్ కేంద్రం కావాలి. అందులో ఇంతంత విద్యుత్ వచ్చి ఇంత లైట్ వెలిగి మలిగిపోయేది కాదు. ఈ పాట తరతరాలుగా నిలబడాలి. మనం అట్లా ఆశిస్తాం, కానీ అది సాధ్యం కాకపోవచ్చు. కానీ అది నిలబడుతుంది. దాంట్లో మార్పులు వచ్చేస్తుంటాయి. కొత్తగా అది పాట జనరేట్ అవుతూ ఉంటుంది, సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు పాట నిగ్గుదేలుతుంది. ఈ పాటలు వచ్చిన నాడు నిజంగా చెప్తున్నా, ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా తల ఒగ్గాల్సిందే. పాటని రాయమని ప్రజలని కొట్టి చంపి వాళ్లకు బహుమానాలు ఇచ్చి ఊళ్ళిచ్చి తమ వైపుకు తిప్పుకున్నారు రాజులు. కానీ దానికి ఒప్పుకొని వాళ్ళు రాసిన రచనలు నిలబడ్డాయి. గుర్తుపెట్టుకోండి, మనము చేసేది ఒక మహత్కార్యం, మనం నిర్వహించేది భవిష్యత్ కార్యం. కాబట్టి మిత్రులారా, ఈ తీర్మానాలలో మనము విశ్వవిద్యాలయము ఒకటి, కార్పొరేషన్ ఒకటి అని నా సూచన. చర్చాగోష్ఠి కదా, రౌండ్ టేబుల్ అన్నారు. మరి నేను కూడా నా వంతు అభిప్రాయాలు చెప్పాలి కదా. అకాడమీ ఏముందబ్బా, ఆమె ఉన్నది, ఏం చేసింది? ఏం లేదు. రేపు పొద్దుగాల మనోడు ఏం చేయనోని పెడతారు వాళ్ళు. కాదు, మేం చెప్పినోని పెట్టండి. మనము అందులో నుంచి వచ్చిన వాడిని మనం వాడి కేపబిలిటీస్ చూసి మన అందరం కలిసి ఒక్కడిని పేరే చెప్దాం. అప్పుడు మన ఐక్యమత్యం తెలుస్తుంది కదా. అర్థమైందా అండి? కానీ మనం అప్పటి వరకు కొన్ని మనం దాచుకోవాలి. నా కులమోడే రావాలి, నా వాడే రావాలి. మనని వేరే వాళ్ళు కూడా ప్రేరేపించేవాడు ఉంటాడు, వాళ్ళ మాటలు వినద్దు. కుల పెద్దలు వస్తారు, కుల సంఘాలు వస్తాయి, మా చెప్పు చేతుల్లో ఉండేవాడిని మేము పెడతామంటారు. కాదు, కళాకారుడై ఉండాలి. కళాకారుడై ఉండాలంటే ఇన్ని పాటలు. మీరు ఇప్పుడు ఇన్ని మీటింగులు పాపము కష్టపడి భూపతి మిత్రులు అందరినీ కలిసి చేస్తున్నారు. దాన్ని ఆహ్వానిస్తున్నా. కానీ రేపు ఇట్లా కాదు, ఒక గంట సేపు హాలు ఖర్చు లేకుండా ఇప్పిస్తాడు, 3 to 4. అప్పుడు ఎవరు ఉండరు అనుకుందాం. అప్పుడు మనం ఈ పాటలు నేను రాసుకొచ్చినా సార్, ఈ పాట నేను రాసుకొచ్చినా వినండి. లేదు, ఇక్కడ ఎవరు జనాలు రాకపోయినా ఆయన రాసుకొస్తే నేను రాను, నేను రాసుకొస్తే ఆయన రాడు. ఇది వద్దు. ఇది మానసిక దుస్థితి. అదొక పిచ్చి. ఆ పిచ్చిలో కొట్టుకుపోదు. నేను రాస్తే నా పాట మీద ఎంత ప్రేమ ఉంటుందో ఎదుటివాడు రాసిన పాట మీద అంత ప్రేమ కనబరచాలి. ఎందుకంటే ఇది ప్రజల్లోకి పోవాలి. అన్న, ఇక్కడ ఈ పదము, ఇక్కడ ఇది ఇట్లా ఉంది, దీన్ని చూడు. వెనకట పార్టీలకు ఫ్రాక్షన్ కమిటీలు ఉండేది, వాళ్ళు ఇచ్చేవాళ్ళు. రాజకీయం తక్కువ ఉంటే పెట్టేవాళ్ళు, కళాత్మకత తక్కువ ఉంటే పెట్టేవాళ్ళు, స్వరం తక్కువ ఉంటే ఇచ్చేవాళ్ళు, రకరకాల. అట్లాగే మన పాట కూడా
నిప్పులలో నుంచి కాల్చి బంగారం ఎట్లా తీగగా తయారు చేస్తామో దానికి ఊరాలి, ఊరే పరికరం కావాలి, ఉండాలి, దుప్పట్లో బొగ్గులు వేయాలి, అవి తల 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 కలగడ కాలాలే, అప్పుడు తయారవుతుంది కాంతి. అట్లా పాట కూడా. కాబట్టి మిత్రులారా, దీంట్లో మన కోసం బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు, రానియండి, పోటీ పడదాం వాళ్ళతోటి, మనకేం తక్కువ. మన పాట కూడా అది బాగుంటే బాగుంది అందాము, మనది బాగుంటే వాడు బాగుందనాలే. అరే మాకంటే ప్రజలే గొప్ప కళాకారులు అంటే రాజకీయ సంస్థల్లో ఉండే వాళ్ళకంటే కూడా కళాకారులు తమ జీవితంలో నుంచి రాస్తారు. ఈ జీవితాన్ని పట్టుకోవడం అవసరమని ఆ కళాకారులకు తెలవాలి, వాళ్ళకి మనం నేర్పాలి. ఒక మంచి పని చేస్తూ ఉండే క్రమంలో అనేకమైన శక్తియుక్తులు సామర్థ్యాలని మనము సంపాదించుకుంటాం, మన లోపల దాగి ఉన్న వాటిని బయటికి వెలికి తీస్తాం. మిత్రులారా, నేను ఇవన్నీ మురళీధర్ గారు వచ్చినప్పుడు రాసిన నోట్స్లో నుంచి కొన్ని ఆలోచనలు మీ ముందు పెట్టాను. ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా ఆలోచించండి. నిర్మాణము ఇప్పుడు ఉంది, సకల జనులది ఉన్నది, దాని కాదా ఒక మంచి పునాది పడి ఉన్నది. దాని నుంచి మనము దాన్ని మరింత పెద్దగా, మరింత విశాలంగా, మరింత శక్తివంతంగా ఎలా తయారు చేయడం అనేది ముఖ్యం. ఒకటి వచ్చింది, దానిని అందరం కలిసి ఎలా తీస్తాం, అది సరిపోతుందా? అది ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు మనం ఒక ఫెడరేషన్, అన్ని సంస్థల ఒక సమాహార మాలికగా, ఒక హెడ్ ఆఫీస్ లాగా ఇక్కడ మొత్తం రాష్ట్రం మనల్ని చూసి పక్క రాష్ట్రం కూడా జానపదులు కూడా అరే మనకు ఒక మోడల్ దొరికింది రాబాయ్, ఇగో ఈ మోడల్లో పోదాం అనుకోవాలి. వాళ్ళని చూసి ఇంకోడు అనుకోవాలి. ఇప్పుడు కర్ణాటకలో మిత్రమా ఎవరు ఇప్పుడు మొదట్లో మనం డబ్బు పెట్టలేం, రైల్లో పోదాం, కూర్చొని పోదాం, అక్కడ కళాకారులతోటి ఏర్పాటు చేయండి, చేసి మీరు సుబ్బాచారి గారితో మాట్లాడితే మనము ముందు ఆదాన్ ప్రదాన్ అంటాం, ఇచ్చిపుచ్చుకోవడం. వాళ్ళ భావాలని మనం వింటాం, మన ఆలోచనలను వాళ్ళకి వినిపిస్తాం, మన పరిస్థితిని తెలియజేస్తాం. మేము ఏం చేయాలి, ఎట్లా చేయాలి, మీరు ఎట్లా చేసిండ్రు, ఏం చేసిండ్రు, మీకు మాకంటే అదనంగా ఏమున్నాయి, కర్ణాటకలో ఫలానా ఉంది, ఫలానా రిజిస్టర్ నంబర్ ఇది, ఫలానా గవర్నమెంట్ సంస్థ ఇది, ఫలానా మన దీంట్లో ఊళ్ళో ఇట్లా ప్రదర్శన చేసుకోవడానికి ఒక రంగస్థలం ఉంది, మాకు కూడా ఇవ్వండి. ఇవన్నీ మనము శాస్త్రీయంగా పోవాలి. మన కళ శాస్త్రీయ కళల కంటే శాస్త్రీయమైనది. ఆ శాస్త్రీయతకి వాళ్ళు అనబడే శాస్త్రీయతకు మనం పునాది. మరి మన ఆలోచనలు కూడా శాస్త్రీయంగా ఉండాలి, తార్కికంగా ఉండాలి. అది మనం మన పిల్లలకి చెప్పాలి. ఎందుకు మనం గొప్పవాళ్ళము, ఎందుకు ఈ ప్రపంచానికి ఒక నవ్వడం నేర్పాము, ఆనందించడం నేర్పాము, కళా సౌందర్యాన్ని నేర్పాము, ఈస్థెటిక్స్ నేర్పాము. మనం యూనివర్సిటీ వస్తే మనవాడు ఏం చేస్తాడు, జానపద కళా విలువల శాస్త్రం అని ఒకటి పెట్టి దాన్ని రాస్తాడు, అది నిలబడుతుంది. మళ్ళా అక్కడ తెలంగాణ ఇవే తీసుకుంటాం కదా. ఇలా అధ్యయన శాస్త్రాన్ని పెంచుకోవాలి. మీరు మీ కళా స్థాయిని పెంచుకునేట్టుగానే మిమ్మల్ని మేము అధ్యయనం చేసి రీసెర్చ్ ఎట్లా చేయాలి అనేది మేము చేయాలి. మమ్మల్ని కూడా మీరు కలుపుకోపోవాలండి. మీరు కళాకారులు కాదనే పక్కన పెడితే కాదు, ఎందుకంటే మేము కూడా మీకు ఉపయోగపడతాం. ఎందుకంటే మేము కొంత బతుకంతా చేసినాం. ఇప్పుడు సుబ్బాచారి గారు కానీ నేను కానీ మా మొదటి నుంచి మేము నిలబడ్డాం, దాని మీద నిలబడ్డాం మేము. కాబట్టి మిత్రులారా, మీరు ఏమనుకోకండి, నాకు తెలుసు ఒక 10 నిమిషాల టైం ఎక్కువ తీసుకున్నాను, నన్ను మీరు మరోలాగా అనుకోవద్దు. ఈ అవకాశాన్ని మనము ఇంతమంది కలిసి ఆలోచించుకునే అవకాశం, వేదిక, ఈ వేదికలు విస్తరించాలని, ఈ మనుషులు మరింతగా 100 మంది వస్తే 200, నెక్స్ట్ డే 300, 3వ రోజు 400, 4వ రోజు, ఇట్లా అభివృద్ధి చెందాలని, ఆ అభివృద్ధి శాస్త్రీయంగా, సహేతుకంగా, తార్కికబద్ధంగా ఉండాలని, మన కళని మనం ప్రేమిద్దాం, ప్రేమించిన దాఖలాన్ని మన సమాజానికి చూపిద్దాం. నమస్తే.